హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ బొమ్మకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా. దానికైతే మెయిన్ రీజన్ ఏంటంటే వీడియో షూట్ చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఫోన్తోనే పని. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు మంటలు, తలనొప్పి వస్తుందని నేను వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం కొంచెం అవాయిడ్ చేశాను. ఈ మధ్య నా ప్రాబ్లం అయితే అదే అండి. కళ్ళు మంటలు, జిలలు, హెడేక్ అలా ఉండడం వల్ల అయితే నేను వీడియో తీయలేదు. ఈరోజైతే ఆ ప్రాబ్లమ్ని చూపించుకోవడం కోసం హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. అందుకే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసి పిల్లలకు పెట్టేశాను. ఈరోజు పెద్దవాడికైతే స్కూల్ ఉంది. వాడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయాడు బాక్స్ తీసుకొని. ఇంకా చిన్నోడికి స్కూల్ లేదు. వాడికి టిఫిన్ పెట్టేసి వాడిని మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంత మంచి పని కాదు కదా. అది పైగా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అది ఇది ముట్టుకుంటూ ఉంటారు. అందుకని పిల్లల్ని అనవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అవాయిడ్ చేద్దామనేసి వాడిని మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో వదిలిపెడుతున్నాను. అక్కడైతే వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉంటాడు. చిన్ను, రిషి ఉంటారు కాబట్టి. ఇవాళైతే సాటర్డే కాబట్టి పిల్లలందరూ కూడా అపార్ట్మెంట్లో ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. దాని తర్వాత చిన్నోడికి టిఫిన్ తినిపించేసి మేము కూడా టిఫిన్ తిని ఫ్రెష్ అప్ అయిపోయాము. హాస్పిటల్ నుంచి మేము రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. హాస్పిటల్ నుంచి వచ్చేసప్పటికి మళ్ళీ ఆకలి వేస్తే తినడానికి కోసమని లంచ్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను. దొండకాయ వేపుడు, మా ఊర్లో అయితే మొటిక్కాయలు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. మొటిక్కాయ పులుసు, రైసు ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టేశాను. చిన్నోడిని అయితే మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేశాను. పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు వచ్చేటప్పటికి మేము మళ్ళీ రిటర్న్కి వచ్చేస్తాం అనుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాం. మేమిద్దరమే కాబట్టి బైక్లో వెళ్తున్నామండి. నేను మా వారు మాత్రమే. పిల్లలు మాతో ఉంటే కార్ తీయాల్సి వచ్చేది. ఈ బెంగళూరు ట్రాఫిక్స్లో కార్ తీస్తే మాత్రం మనం ఏ ఏరియాలో నుంచి స్టార్ట్ అవుతామో ఆ ఏరియా మెయిన్ రోడ్డు మీద ఆగిపోతాం కదా. అందుకోసం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయడానికి వీలుగా ఉంటుందని బైక్లో అయితే వెళ్తున్నాము. నేను ఏ ఏరియా రోడ్డు పైన వెళ్తున్నాను అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీకు ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను. మీరు కూడా స్క్రీన్కి, ఫోన్కి కాస్త దూరంగా అయితే ఉండండి. నాకు ఈ ప్రాబ్లం అయితే ఒక 10 years బ్యాక్ అయితే వచ్చిందండి. స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఎక్కువగా గేమ్స్ ఆడేదాన్ని. దానివల్ల కూడా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా హెడేక్ రావడంతో ఫస్ట్ నేను ఐ డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. వాళ్ళు నాకు 0.0 అట్లా విజన్ ఉండే స్పెట్స్ అయితే ఇచ్చారు. దానివల్ల నాకు ప్రాబ్లం అయితే తగ్గింది. దాంతో నేను ఇప్పుడు కూడా వేరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే ఫస్ట్ ఐ చెకప్ చేయించుకుందాం, దానివల్లే కళ్ళు మంటలు, హెడేక్ ప్రాబ్లం ఉందేమో అనుకుని ఫస్ట్ ఐ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చామండి. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 10 years బ్యాక్ ఉన్న టెక్నాలజీ కన్నా ఇప్పుడైతే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. మనం ఫామ్ ఫిలప్ చేయంగానే పేషెంట్ ఫోటోని వాళ్ళు డైరెక్ట్గా అక్కడే తీసుకున్నారు. దాని తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఐ చెకప్ అయితే 3 సార్లు జరిగిందండి. ఒకసారి అయితే నార్మల్గా ఐలో డ్రాప్స్ వేసి ఐ పవర్ ఎంత ఉంది, రెటీనా పవర్ ఎంత ఉంది అనేసి చెక్ చేశారు. దాని తర్వాత స్పెక్టికల్ డాక్టరు, అంటే అద్దాల పవరు ఎంత ఇవ్వాలి అనేసి ఒక డాక్టర్ చెక్ చేశారు. దాని తర్వాత మెడిసిన్ ఎంత ఇవ్వాలి అనేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మెడిసిన్ ఇచ్చే డాక్టర్ ఏమో ఐ డ్రాప్స్, ఐకి సంబంధించిన ఇవన్నీ ఇచ్చారు. దాని తర్వాత అద్దాలు కూడా ఆర్డర్ పెట్టాము. అద్దాలు అయితే ఇప్పుడు కొత్త మోడళ్ళు, కొత్త రకం వచ్చాయి. బైపోలార్ స్పెక్ట్స్ అంట, అలాంటివి ఆర్డర్ చేయమని చెప్పారు. ఆర్డర్ ఇచ్చాము, 1 weekలో వస్తాయని చెప్పారు. బైపోలార్ అద్దాలు ఎందుకు అంటే ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పారు. చిన్నగా స్మాల్గా ఉండే లెటర్స్ ఫోన్లో సబ్జెక్ట్ ఏదైనా చదవాలన్నప్పుడు కనపడలేదు అంటే అవి ఆర్డర్ చేశారంటే ఇది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది అంట. హాయ్ చెప్పండి. ఏం చేస్తుండ్రు? ఓవల్కి
మేము ఫస్ట్ గ్రీన్ ఓవర్ చేస్తున్నాం, దాని తర్వాత రెడ్ ఓవర్ చేస్తాం. మేము ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లలు ఎంచక్క మంచిగా డ్రాయింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది, అల్లరి చేయకుండా ఆడుకుంటున్నారు అనేసి. చూపిండి. ఇంకా అయిపోయి స్టార్ట్ చేయాలంట. ఓకే, ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయితే అయిందండి. ఇంటికి వచ్చి లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మొన్న ఊరికి వెళ్ళినప్పుడైతే మా అమ్మ నా కోసం ఈ పిండి తయారు చేసి పంపించింది. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడైతే హడావిడి పెళ్ళిళ్ళు అలా తిరగడమే సరిపోయింది. మా అమ్మ ఊళ్ళూరికైతే అస్సలు వెళ్ళలేదు. అందుకోసం మా అమ్మ కూడా పెళ్ళిలో బిజీగా ఉండడం వల్ల మా కోసం ఏం స్నాక్ చేయలేకపోయాను అని చెప్పేసి ఈ పిండిని తయారు చేసుకొని తీసుకొని వచ్చింది. ఇదైతే మా ఊర్లో మేము కారాసు, మనుబులు అలా పేరుతో పిలుస్తాము. ఇది ముందుగానే రెడీ చేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 year అయినా స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కాసింత ఇలా తీసుకొని మురుకులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెష్గా కూడా ఉంటాయి మురుకులు. ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల ఆయిల్ లాగా అనిపించకుండా ఫ్రెష్ ఫీలు అది ఉంటుంది. నేనైతే ఇప్పుడు వాళ్ళ కోసం, పిల్లల కోసం మురుకులను అయితే తయారు చేస్తున్నాను. అందుకని ఫ్రిడ్జ్లో ఉండే పిండిని అయితే తీసి కాస్త బయట పెట్టాను. దానిలో కాసంత ఉప్పు, కారం మాత్రం కలుపుకుంటున్నాను. ఎందుకంటే పిండిలో ఎక్కువ ఉప్పు, కారం కలిపితేనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు టేస్ట్కి మంచిగా ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఇలా పిండి కలిపిన తర్వాత దీనిలో కొంచెమంతా వీలైతే డాల్డా అయినా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, మీ ఇంట్లో ఏది వాడతారో అదే వాడుకోండి. గోల్డ్ విన్నర్ ఆర్ సన్ఫ్లవర్, ఫార్చ్యూన్ ఇలా ఏ ఆయిల్ అయినా సరే అలా ఒక ఆయిల్ని బాగా మరిగించి తెల్లేటప్పుడు పిండిలో పోయాలి. అలా పోస్తేనే మనకి మురుకులు క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మృదువుగా తినడానికి గట్టిగా లేకుండా కరకరలాడుతూ తినేలాగా టేస్టీగా వస్తాయి. కానీ వేడివేడి ఆయిల్ వేసి కలిపేటప్పుడు మాత్రం కేర్ఫుల్, చెయ్యి అయితే అస్సలు పెట్టొద్దండి. ఆయిల్ వేసేటప్పుడు చాలా కాలుతూ ఉంటుంది, బురగలాగా వస్తుంది కదా. అందుకని మనం గెంటితోనో స్పూన్తోనో కలుపుతూ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. అలా వేసిన తర్వాత కూడా గెంటితోనే ఎక్కువసేపు కలబెట్టండి, చేతులు మాత్రం పెట్టొద్దు. ఆయిల్లో చేతులు పెడితే బొబ్బలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ రిమైండ్. నేను దాని తర్వాత ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత మనకి ఎంత కావాలో అంత నీళ్లు కూడా వేసుకొని సాఫ్ట్గా మృదువుగా కలుపుకొని పిండిని మురుకులు అయితే తయారు చేస్తున్నాను. ఇవాళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకైతే కొంచెం హోమ్ ఫుడ్ స్నాక్స్ తయారు చేస్తే బాగుంటుంది, ఇష్టంగా తింటారు అనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పిండిని మనం 1 year అయినా స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇది నాకైతే మా అమ్మగారు తయారు చేసి పంపించారు. ఈసారి అయితే వీడియోలో ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేసి కూడా నేను వీడియో చేస్తాను. పిండిని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ఉంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను ఆయిల్ వేసిన తర్వాత పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉంటలు లేకుండా కలపడానికి ట్రై చేస్తూ ఉన్నాను. వేడిగా ఉంది అనేసి అప్పుడప్పుడు ఊదుకుంటూ కలుపుతూ ఉన్నాను. దీని తర్వాత అయితే నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని సాఫ్ట్గా మృదువుగా కలుపుకోవాలి. ఎందుకంటే మురుకులు వస్తే ప్యాన్లోంచి పిండి దిగేలాగా ఉండాలి. గట్టిగా పిండి ఉంది అంటే మురుకులు వస్తే ప్యాన్ని గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది, మురుకులు కూడా రావు, సరిగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం పిండి అయితే చాలా మృదువుగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని మురుకులు ఎలా ఒత్తుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. పిండి ఎక్కువగా ఉన్నప్పుడు కలపడానికి చెయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే అందుకని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 4 పార్ట్స్ చేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసి మురుకులు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. కొంతమందికి డైరెక్ట్గా నూనెలోనే వడలు వేయాలన్నా, పూరి వేయాలన్నా చేతిపైన ఆయిల్ పడుతుంది అనే భయం ఉంటుంది. ఇప్పుడు ఈ మురుకుల విషయంలో కూడా అంతే. కొంతమందికి అయితే బాగా అలవాటు ఉంటుంది, అలాగే ఈజీగా చేసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నూనెలో వేయడానికి ఇబ్బంది పడకుండా, నూనె పైన పడకుండా ఎలా మురుకులు వత్తాలి అనేది ఒక చిట్కా కూడా చూపిస్తాను. నేనైతే డైరెక్ట్గా ప్యాన్లోనే మురుకులు వత్తాను చాలా వరకు. మీకు చూపించడానికైతే ఒక చిన్న టిప్ కూడా ఉంది దీనిలో, అది కూడా చూపిస్తాను. ఈ విషయంలో ఒక వెడల్పాటి
జల్లీ లాంటిది ఒక తీసుకొని దానిపైతే ఇలా ఒత్తి పెట్టుకున్నాను మురుకులు. దీన్ని మనం బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా చేతిపైన ఆయిల్ పడకుండా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. అలవాటు ఉండేవాళ్ళు డైరెక్ట్గా ప్యాన్లోనే ఒత్తుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీ మురుకులు అయితే తయారు చేశాను. అన్నీ ఒత్తి ఒక బాక్స్కి అయితే ఎత్తి పెడతాను. ఇటువంటి స్నాక్స్ అవన్నీ కూడా నేను ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీదే స్టోర్ చేస్తాను. పిల్లలకి ఎదురుగా ఉంటే వాళ్ళే ఈజీగా తీసుకొని తినేస్తారు. అందుకోసం చాలా అయితే టేస్ట్ ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈసారి వీడియోలో మురుకుల పిండి ఎలాగా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.